విచ్చేసిన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు. నేను బ్రహ్మయ్య నాదెండ్లని మాట్లాడుతున్నాను. గత 10-15 రోజులుగా మనం NWDC ద్రావణం ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావలసిన ముడి సరుకులు ఏంటి, దాన్ని పంటపై ఎలా పిచికారీ చేసుకోవాలి, దాని యొక్క ఫలితం ఏంటి, పంటపై పురుగుని ఎలా నివారించవచ్చు, ఈ కల్చర్ తయారు చేసుకునేటప్పుడు 20 రోజులు మనం ఫర్మెంటేషన్ చేసుకోవాలి. ఈ 20 రోజుల మధ్యలో ద్రావణం తయారీ మొదలుపెట్టిన రోజు నుంచి ఆ ద్రావణంలో కనపడుతున్న మార్పులేంటి, వాటిని సైన్స్ పరంగా విశ్లేషించి ప్రతి మార్పుని మీ ముందుకి ఇప్పటివరకు తీసుకురావడం జరిగింది. ఇంకా 4-5 రోజుల్లో మనం గత నెల డిసెంబర్ 30వ తారీఖు NWDC ద్రావణాన్ని కలపడం జరిగింది. ఆ రోజు నుంచి 20 రోజులనంటే ఇవాళ 13వ తారీఖు. ఇంకొక 5 డేస్ లోపల దీన్ని పంటపై 5 to 6 డేస్ లోపల పంటపైన పిచికారీ చేయాలి. అలానే మన దగ్గర మనం వీడియోస్ పెట్టడం మొదలుపెట్టిన తర్వాత మన దగ్గర తీసుకున్న రైతులు కూడా ఫర్మెంటేషన్ పెట్టడం జరిగింది. ఇక పంట మీద పిచికారీ చేయడానికి దగ్గర పడుతుంది కాబట్టి దీని అప్లికేషన్లో రైతులు 2 బాటిల్స్ 3 బాటిల్స్ అలా కల్చర్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏ విధమైన సమస్యలు రాకుండా ఇక పిచికారీ ఇప్పటి వరకు ద్రావణం తయారీ, దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ తప్పులు చేయకుండా ఎలా ఉండాలి, ఆ ద్రావణం ప్రతిరోజు మల్టిప్లికేషన్ జరుగుతున్నప్పుడు దాంట్లో ఏ విధమైన చర్యలు జరుగుతున్నాయి, ఏ విధమైన మార్పులు జరుగుతున్నాయి, pH వాల్యూస్లో ఏ మార్పులు వస్తున్నాయి, కల్చర్లో ఏ మార్పులు వస్తున్నాయి, కలర్ ఏమొస్తుంది, స్మెల్ ఏమొస్తుంది, ఇవన్నీ డిస్కషన్ చేసుకుంటా ప్రతి సామాన్య రైతుకి అర్థమయ్యేటట్టు వివరించడం జరిగింది. ఇప్పుడు ఇక 4-5 రోజుల లోపల పంట మీద పిచికారీ చేయాలి కాబట్టి పిచికారీ చేసే రోజు, ఆ తర్వాత పిచికారీ చేసిన తర్వాత స్టడీ ఎలా చేయాలి అనే దాని మీద ఇప్పుడు మనం చర్చిద్దాం. NWDC ద్రావణం పంటపై పిచికారీ ద్రావణం తయారీ గురించి ఇప్పటి వరకు చర్చించుకున్నాం. అయినప్పటికీ మళ్ళొకసారి వివరిస్తాను. NWDC ద్రావణం 50 mlని 200 లీటర్ల నీళ్ళల్లో కలిపి 2 కేజీలు బెల్లం వేయాలి. ఈ కలిపేటప్పుడు ప్లాస్టిక్ డ్రమ్ముల్లో మాత్రమే ఈ ద్రావణాన్ని కలపాలి. తర్వాత ఈ 3 కలిపిన తర్వాత ప్రతిరోజు దాన్ని కల్చర్ని ఏదైతే మనం ఈ ద్రావణాన్ని ప్రతిరోజు కర్రతోటి తిప్పాలి. అలా తిప్పేటప్పుడు ఏ విధమైన మెటల్ వస్తువులు కానీ, స్టీల్ వస్తువులు కానీ, జింక్ వస్తువులు కానీ, ఐరన్ వస్తువులు కానీ, సిల్వర్ కానీ ఏది వాడకూడదు. పూర్తిగా ప్లాస్టిక్ కర్ర కానీ, ప్లాస్టిక్ పైపు కానీ, లేకపోతే చెక్క కర్ర కానీ వాడాలి. చెక్క పదార్థంతో తిప్పటం కానీ, ప్లాస్టిక్ పదార్థంతో కానీ ఆ కల్చర్ని తిప్పాలి. ఇలా ఈ విధంగా 20 రోజుల పాటు మాగబెట్టడం జరిగింది. 20 రోజుల పాటు ఫర్మెంటేషన్ చేయాలి. తర్వాత 20 రోజుల తర్వాత ఆ కల్చర్ని పంట మీద పిచికారీ చేయాలి. పంట మీద పిచికారీ చేసేటప్పుడు ఈ కల్చర్ని డైరెక్ట్గా పిచికారీ చేయకూడదు. దీంట్లో ఎసిడిక్ నేచర్ ఉండటం వల్ల పంట ఎండిపోయే స్వభావం ఉంటుంది. కాబట్టి ఎసిడిక్ నేచర్ని తగ్గించడం కోసం 200 లీటర్ల NWDC ద్రావణానికి 2 కేజీలు, ప్రతి 100 లీటర్ల NWDC ద్రావణానికి 1 కేజీ సున్నం నీళ్లు కలపాలి. అలా అనుకున్నప్పుడు 200 లీటర్లు ద్రావణానికి 2 కేజీలు సున్నం తీసుకొని ఒక 10 లీటర్ల మామూలు వాటర్లో ఈ సున్నాన్ని వేసి ఒక 2 hours 1 hour ఆగిన తర్వాత ఆ సున్నం నీళ్ళని ఫిల్టర్ తోటి వడపోసుకొని ఈ నీళ్ళని 200 లీటర్స్ NWDC ద్రావణంలో కలపాలి. కలిపిన తర్వాత పంట మీద పిచికారీ చేయాలి. అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇది కొత్తగా వచ్చిన ప్రోడక్టు. దీని యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనకి తెలియదు. శాస్త్రవేత్తగా డాక్టర్ కిషన్ చంద్ర గారు దీని రైతుల దగ్గర లేకపోతే ఆయన ప్రయోగశాలలో ఆయన ప్రయోగం చేసే ఫీల్డ్స్లో ప్రయోగించి ఆయన 100% ఇది సక్సెస్, బ్రహ్మాండంగా దీని పనితనం ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే ఆయన ప్రయోగిస్తే ఒక 10 పంటల మీద, 20 పంటల మీద, 50 పంటల మీద చేసి ఉండొచ్చు. కానీ దేశవ్యాప్తంగా 3500 రకాల పంటలను రైతులు పండిస్తున్నారు. అన్ని పంటల మీద దాని ఫలితాలు ఆయన కూడా ఒక శాస్త్రవేత్తగా అధ్యయనం చేయాలంటే సంవత్సరాలు పట్టింది. కాబట్టి ఆయనకు తెలిసిన సైన్స్ ప్రకారం ఈ పంటల్లో కొన్ని జాతులు ఉంటాయి. సపోజు తీగ జాతి అని అన్నాం అనుకో, తీగ జాతిలో ఒక 10-15 రకాల పంటలు ఉంటాయి. కాబట్టి ఆయన ఏ దోస మీదో బీర మీదో చేసి ఉండొచ్చు. అంటే ఒక దోస మీదో బీర మీదో ఒక రీసెర్చ్ చేస్తే అది మిగిలిన తీగ జాతులన్నిటికీ ఒకే రకమైన తెగుళ్ళు, ఒకే రకమైన పురుగులు వస్తాయి. కాబట్టి అలా తీగ జాతులు మొత్తానికి పనిచేస్తుందని. అలానే కాటన్ బెండ ఒక జాతికి చెందింది. అంటే ఇలా
కాటన్, బెండ అంటే ఈ పంటల్లో జాతులు ఉంటాయి. మనం వెజిటేబుల్స్లో బెండకాయ, పత్తి ఒకే జాతికి చెందింది. అలా రకరకాల జాతులు ఉంటాయి. అలా ఒక్కొక్క జాతికి సంబంధించి ఒక్కొక్క పంట మీద ఆయన పిచికారీ చేసి ఉండొచ్చు. కాబట్టి ఆ జాతిలో ఉన్న మిగిలిన పంటలకు కూడా ఆ జాతికి సంబంధించిన అన్ని పంటలకి ఇది పనిచేస్తుందని అలా రీసెర్చ్ చేసి ఉండొచ్చు. అయితే నేనేమంటానంటే, ఇప్పుడు ఫస్ట్ పిచికారీకి వెళ్ళేటప్పుడు 200 లీటర్ల ద్రావణం రైతు స్థాయిలో నువ్వు తయారు చేసుకున్నప్పటికీ నువ్వు ఏ పంట మీద వేస్తావో దాని ప్రయోగ ఫలితాలు ఆయన మనకి ప్రతి పంటకి ఈ పంట మీద బాగుంటుంది, ఆ పంట మీద బాగుంటుంది అనేది ఏం చెప్పలేదు. అన్ని పంటల మీదే వాడమని చెబుతున్నాడు. అలాంటప్పుడు నేనేమంటానంటే 200 లీటర్ల NWDC ద్రావణానికి 2 కేజీల సున్నా నీళ్ళు కలిపిన తర్వాత మొదటిసారిగా నువ్వు అప్లై చేసేటప్పుడు నీ పంటలో ఒక తైవాన్ స్ప్రేయర్ ఒక 20 లీటర్లు ఈ ద్రావణంలో ఈ కల్చర్ కలిపిన తర్వాత 20 లీటర్ల ద్రావణం తీసుకొని ఒక 4 సార్లకో 5 సార్లకో మాత్రమే పిచికారీ చెయ్యి. 200 లీటర్లని మొత్తం చేను మీద ఎకరం విస్తీర్ణంలో పిచికారీ చెయ్యమాకు. ఒక తైవాన్ స్ప్రేయర్ అంటే 20 లీటర్స్ తీసుకొని ఇదంతా కలిపిన తర్వాత 20 లీటర్స్ తీసుకొని ఒక 4 సార్లకో 5 సార్లకో ప్రయోగాత్మకంగా పరిశీలించు. ఆ తర్వాత ఒక 4 డేస్ ఈ కల్చర్ ఇది కలిపిన తర్వాత 10 రోజులు పనిచేస్తుందని చెబుతున్నాడు డాక్టర్ గారు. సున్నవ నీళ్లు కలిపిన తర్వాత ఆ రోజు నుంచి నువ్వు సున్నవ నీళ్లు కలిపిన తర్వాత నుంచి 10 రోజుల లోపల ఎప్పుడైనా పంట మీద పిచికారీ చేసుకోవచ్చు అని చెబుతున్నాడు. కాబట్టి నేనేమంటానంటే, ఫస్ట్ ఒక తైవాన్ స్ప్రేయర్ 20 లీటర్లు మాత్రమే తీసుకొని నీ పంటకి 4 సార్లకు వస్తుందా, 5 సార్లకు వస్తుందా, 3 సార్లకు వస్తుందా, అన్ని సార్లకే ఈ ద్రావణాన్ని పిచికారీ చేయి. చేసిన తర్వాత వారం రోజులు వెయిట్ చేయి. ఫస్ట్ ప్రతిరోజు ఆ పంటని నువ్వు పిచికారీ చేసిన పంటని స్టడీ చేయి. పక్కన ఇప్పుడు మరి ఇది స్టడీ కోసం పెట్టాం కదండి, మరి పక్కన మనం పురుగు మందులు కొట్టుకోవచ్చా మిగిలిన పంటకి అంటే నీ ఇష్టం వచ్చిన పురుగు మందులు నువ్వు వాడే ప్రొసీజర్ ప్రకారం మిగిలిన ఈ మందు కొట్టని పంట ఏదైతే ఉందో దానికి నీ ప్రొసీజర్ ప్రకారం నువ్వు కొట్టుకుంటూ ఉండు మందులు. ఈ 1 వీక్ మాత్రం నువ్వు ఈ తైవాన్ స్ప్రేయర్ ఏదైతే 20 లీటర్లో స్ప్రే చేసావో ఈ ద్రావణాన్ని ఆ పార్ట్కి మట్టికి ఏ విధమైన మందు కొట్టమాకు. అలా కొట్టకుండా ప్రతిరోజు నిశితంగా ఉదయం సాయంత్రం పరిశీలించడం మొదలుపెట్టు. పక్క పైరుకి దీనికి వ్యత్యాసాన్ని ఒక వారం రోజులు స్టడీ చేసిన తర్వాత దీంట్లో నువ్వు గుర్తించాల్సిందంటే పంట మీద పురుగు చచ్చిందా చావలేదా అనేది సెకండరీ, పురుగు ఉధృతి తగ్గిందా తగ్గలేదా అనేది కూడా సెకండరీ. ఫస్ట్ నీ పంటకి డ్యామేజ్ ఏమన్నా అవుతుందా కావట్లేదా అంటే ఈ ద్రావణం వల్ల డ్యామేజ్ ఏమన్నా అవుతుందా కావటం లేదా అది ఫస్ట్ దాన్ని రికగ్నైజ్ చేయాలి. ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఈ పిచికారీ చేసిన తర్వాత ఫస్ట్ డేలోనే ఒక్క రోజులోనే రిజల్ట్ కనపడదు. దాని నుంచి ఏదైనా దుష్ఫలితాలు ఉంటే 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు మ్యాక్సిమం ఏదైనా ఒక మనం కెమికల్ స్ప్రే కానీ పెస్టిసైడ్ స్ప్రే కానీ ఏదైనా ఒక ప్రయోగం పంట మీద పిచికారీ చేసినట్లయితే ఆ పంట దాన్ని యాక్సెప్టెన్సీ దాంట్లో ఏదైనా సమస్య ఉన్నట్లయితే 5 రోజుల కాలంలో ఖచ్చితంగా పంట చూపించింది. మందు డోసు ఎక్కువైనా 1కి 2 సార్లు ట్రై చేసినా ఏదైనా పంటకి ఇబ్బంది కలుగుతుందంటే మ్యాక్సిమం 5 డేస్లో ఆ పంటలో ఆ సమస్యని ఎక్స్ప్రెస్ చేసిద్ది ఆ పంట. కాబట్టి నువ్వు వారం రోజులు స్టడీ చేసి పంట మీద ఏ రకమైన రుగ్మత లేదు అన్నప్పుడు 1 వీక్ తర్వాత అప్పుడు 8వ రోజు పక్క పంటకి ఈ పంటకి పురుగు ఉధృతిలో తేడా అయిందని గమనించు. ఫస్ట్ నుంచే పురుగు ఉధృతిలో తేడా గురించే ఆలోచించమాకు. ఫస్ట్ 7 రోజులు ఈ ద్రావణం స్ప్రే చేయటం వల్ల ఆకులు ఎర్రబడటం కానీ, పూతలు మాడిపోవటం కానీ, లేకపోతే వడబడిపోవటం కానీ, చెట్లు ఎండిపోవటం కానీ ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది గుర్తించు. ఈ 1 వీక్లో అలాంటిది ఏమీ లేదు అన్నప్పుడు 8వ రోజు నుంచి పక్క పంటకి అంటే దాని పక్కనున్న సాలుకి ఈ సాలుకి మధ్య పురుగు ఉధృతి గురించి 8వ రోజు నుంచి స్టడీ చేయి. యాక్చువల్లీ ఈయన ఏం చెబుతున్నాడంటే, ఒక్కసారి నువ్వు పంటపై ఈ ద్రావణాన్ని పిచికారీ చేసిన తర్వాత దీని ఎఫెక్ట్ 20 రోజుల పాటు పంట మీద కవచం లాగా కప్పబడి ఉంటుంది అని చెబుతున్నాడు. కాబట్టి నీకు స్టడీ పంట మీద ఈ పురుగు ఉధృతిని స్టడీ చేయడానికి ఇంకా 10 రోజులు ఉంది. 7 రోజులు నువ్వు ఫస్ట్ పంట డ్యామేజ్ కాకుండా ఉందా లేదా అనే స్టడీ చేసి ఆ తర్వాత 13 రోజులు పంట మీద పురుగు ఉధృతి తగ్గుతుందా పెరుగుతుందా, ఈ మందు ఎన్ని పురుగులకి నీ చేలో ఎన్ని రకాల పురుగులు ఉన్నాయి, పక్కన ఏ మందులు కొడతావు, మిగిలిన పొలానికి ఈ 5 సార్లు వదిలిపెట్టి మిగిలిన పంటకి ఏ మందులు కొడుతున్నావు,
దానికి ఖర్చు ఎంత అవుతుంది, దాంట్లో రెసిస్టెన్స్ ఎంత ఉంది, ఆ మందుల వల్ల పంటలో పురుగు ఎంత తగ్గుతుంది, దీనికి ఖర్చు ఎంత వచ్చింది, ఈ మందుకి పంటలో పురుగు ఎంత కంట్రోల్ అవుతుంది అనేది స్టడీ చేయి. ఒకవేళ 10-12 రోజులు అయిపోయినా కానీ పంటకి ఏం కాలేదు, పంట బ్రహ్మాండంగా ఉంది, మంచిగా గ్రో అవుతుంది, కానీ పురుగు తగ్గలేదన్నప్పుడు ఆ ఫొటోస్ని మా ఆఫీస్కి షేర్ చేయి. షేర్ చేయటం ద్వారా నీ దగ్గర ఏమేమి పురుగులు ఉన్నాయి పంట మీద పిచికారీ చేసేటప్పుడు, అందులో కొన్ని తగ్గినాయా, అసలు ఏమీ తగ్గలేదా, కంప్లీట్గా మొత్తం తగ్గినాయా అనేది నీకు కంప్లీట్గా మొత్తం తగ్గితే ఆలోచించి మాకు మిగిలిన పొలానికి కూడా మొత్తం స్ప్రే చేసేసి. అసలు అలా ప్రయోగంగా పని చేయలేదు అన్నప్పుడు మా సర్వీస్ తీసుకోవాలి. నువ్వేం చేసావు మేము అనాలిసిస్ చేస్తాం. అప్పుడు నువ్వు ఏ పంటకు స్ప్రే చేసావు, దాంట్లో ఏమేం జరిగింది ఫొటోస్ అడుగుతాము, అన్ని రకరకాల ప్రశ్నలు అడుగుతాం. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పినట్లయితే తీసుకుంటాం, ఖచ్చితంగా నీ దగ్గర నుంచి రాబడతాం. నువ్వేం చేసావు, ఏ పెరుగుంది ఏంది అనేది మొత్తం అడుగుతాం. దాన్ని బట్టి సమస్య ఎందుకు తగ్గలేదు అనేది ఆ ఫొటోస్ని వీడియోస్ని డాక్టర్ కిషన్ చంద్ర గారికి పంపించి దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా అని ఆయన అడిగి ఆయన ఇచ్చే సలహాల ద్వారా మళ్ళా మీకు జవాబు ఇవ్వటం జరిగిద్ది. కాబట్టి మీరు ఆదుర్తపడిపోయి మొత్తం పంట మీద పిచికారీ చేసేసి అలా అయింది ఇలా అయింది అని మీరు బాధపడద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. కాబట్టి ఫస్ట్ సెషన్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ ద్రావణం కలిపిన తర్వాత 20 లీటర్లు మాత్రమే, ఒక్క తైవాన్ స్ప్రేయర్ మాత్రమే పంట మీద పిచికారీ చేయాలి. 1 వీక్ ఈ పిచికారీ చేసిన పంటకి నష్టం ఏమైనా జరుగుతుందా అనే దాని మీద, నష్టం అంటే పురుగు నుంచి నష్టం కాదు, అసలు ఈ ఎసిడిక్ నేచర్ ఉన్న ద్రావణాన్ని పంటపై పిచికారీ చేయటం వల్ల పంటకి ఏమైనా నష్టం జరుగుతుందా అనేది చూడాలి. అంటే ఆకులు ఎండిపోవటం కానీ, కాయలు రాలిపోవటం కానీ, పూత రాలిపోవటం కానీ, వడబడిపోవటం కానీ, చెట్లు ఎండిపోవటం కానీ, ఇలాంటి సమస్యలు, లేకపోతే న్యూట్రియంట్ డెఫిషిట్ కనపడటం కానీ, జింకు లోపం, ధాతు లోపాలు ఏమైనా బయటికి కనపడుతున్నాయా అనేది ఫస్ట్ 1 వీక్ స్టడీ చేయి. ఆ 1 వీక్ స్టడీలో ఏదైనా డ్యామేజ్ కనుక అనిపిస్తే ఇమ్మీడియట్గా మా ఆఫీస్ నెంబర్స్కి ఫొటోస్ పెట్టాలా, మాట్లాడాలి. అలాంటిది ఏమీ లేదు అన్నప్పుడు 8వ రోజు నుంచి ఈ పంటకి పక్క పంటకి పురుగులు ఉధృతిలో వ్యత్యాసం ఏముందనేది గుర్తించడం మొదలు పెట్టాలి. ఇది ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ ప్రకారం ఈ NWDC ద్రావణాన్ని స్ప్రే చేసి మీ పంటల్లో వచ్చే పురుగు ఉధృతిని తగ్గించుకోగలరని భావిస్తున్నాం. రైతు మిత్రులకి ధన్యవాదాలు.